థాయిలాండ్లో మహాప్రళయం మనకు కనిపిస్తుంది. దక్షిణ థాయిలాండ్ను ముంచెత్తిన ఈ భారీ వర్షాలు ఒక్క రోజులోనే 300 నుంచి 500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 300 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం థాయిలాండ్లో నమోదైందంటూ తెలుస్తుంది. అత్యంత భారీ వర్షాలతో 12 ప్రావిన్సుల్లో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాలు వరదలతో నిరాశ్రయులయ్యారు. 30 లక్షల మందికి పైగా ఇప్పుడు నిరాశ్రయులైనట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇండోనేషియాలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. సో మొత్తం మీద థాయిలాండ్లో పరిస్థితి చాలా భయానకంగా ఉంది. అక్కడ ఎన్నో ప్రావిన్సులు ఇప్పుడు తీవ్రంగా ఈ వరదల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. కొన్ని లక్షల మంది ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మొత్తం ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే సుమారుగా 12 ప్రావిన్సుల్లో దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది.